పడక సరిగా లేనప్పుడు, ఎత్తైన దిండును వాడినప్పుడు మెడ పట్టేసి ఇబ్బందిగా అనిపించడం మనకు అనుభవమే. కొద్ది రోజుల్లోనే ఈ నొప్పి ఎలాంటి వైద్య సాయం అవసరం లేకుండానే దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొంతమందిలో మెడ నొప్పి అనేది ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది. ఇందుకు మనం కూర్చునే తీరుతెన్నుల దగ్గర నుంచి మెడలో పూసలు అరిగిపోవడం వరకు చాలా కారణాలే ఉంటాయి. వేధించే మెడ నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజు స్పాండిలైటిస్ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో చాలామందిని ఈ సమస్య వేధిస్తూ ఉన్నది. మెడ పట్టేయడం, మెడ నొప్పులు, మెడ తిప్పలేకపోవడం, ఇట్లా వివిధమైనటువంటి సమస్యలు. దీనికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి నెక్ కాలర్స్ వాడడం, దాన్ని కొద్దిగా షైగా ఫీల్ అవ్వడం, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అది వాడడం, ఇలా చాలామంది రకరకాలైనటువంటి ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం అది రాకముందు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, సరైనటువంటి వ్యాయామాలు చేయకపోవడం, ఎక్కువ సమయం ఆఫీసుల్లో కూర్చొని మెడ ముందుకు వంచి ఉంచడం, నడు ముందుకు వంచి కూర్చోవడం, అదేవిధంగా దివానీ మీద, సోఫాల మీద టీవీలు చూసేటప్పుడు కానీ పెద్ద దిండ్లు వాడటం, అంటే ఈ బనానా పిల్లోస్ అంటారు చూసారా, అట్లా ఎలా పడితే అడదడ్డంగా పడుకోవడం, మెడని అడదడ్డంగా పట్టి ఉంచడం, ఇట్లా ఈ రకమైనటువంటివి మొదట్లో వాళ్ళకేం తెలియకపోవచ్చు, కానీ రాను రాను అయిన తర్వాత అదొక పెద్ద తీవ్రమైనటువంటి సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం కూర్చునే భంగిమ, సరైనటువంటి వ్యాయామం, మనం పనిచేసే విధానం, ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యం పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వెహికల్స్ ఎక్కువగా డ్రైవ్ చేసినటువంటి వాళ్ళు, ఎక్కువగా కుర్చీలో కూర్చొని పనిచేసేటటువంటి వాళ్ళకి, అదేవిధంగా వయసు పైబడినటువంటి వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా పీడిస్తూ ఉన్నది. ఇటువంటి సమస్యలకి యోగ శాస్త్రంలో అద్భుతమైనటువంటి చికిత్స ఉన్నది. శరీరం సహజ సిద్ధంగా తన యొక్క ఆరోగ్యాన్ని తాను పరిరక్షించుకుంటూ ఉంటుంది. ఈ యోగ సాధన ఏం చేస్తుందంటే మరింత కొద్ది శక్తిని జోడించడం ద్వారా తన సమస్యను తాను తొలగించుకోవడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని మనం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం. ఇప్పుడు మనం స్పాండిలైటిస్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని మనం తెలుసుకుందాం. దీన్నే పూర్వోత్తానాసనము అంటారు. అదేవిధంగా దానికి అనుసంధానంగా మేరుదండ ముద్ర ప్రధానమైనటువంటి ప్రాణాయామం. ఇది అతి శక్తివంతంగా పనిచేస్తుందండి. ఈ స్పాండిలైటిస్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ ప్రాణాయామం చేస్తే మీకు 10 నుంచి 15 రోజుల్లో చాలా ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు మనం ఆ పూర్వోత్తానాసనం ఏ విధంగా ఉంటుంది, ఆ మేరుదండ ముద్ర ప్రాణాయామం ఏ విధంగా ఉంటుందో చేసి చూద్దాం. స్పాండిలైటిస్కి సంబంధించినటువంటి ఆసనాన్ని పూర్వోత్తానాసనం మరియు మేరుదండ ముద్ర ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా సుఖాసనం నుంచి దండాసనానికి రావాలి. రైట్ లెగ్ని స్ట్రైట్గా తీసుకొని వచ్చి రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ కూడా ఉంచాలి. పాదాలు 2 జతలో ఉంచాలి. 2 చేతులు శరీరానికి వెనక వైపున నేల మీద ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ నిదానంగా శరీరాన్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. తలను పూర్తిగా వెనక్కి వదిలేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నిదానంగా శరీరాన్ని క్రిందకి దించాలి. మరొక్కసారి చేద్దాం. శరీరాన్ని పూర్వోత్తాసన భంగిమకి తీసుకొని రావాలి. శరీరాన్ని నిదానంగా పైకి లేపుతూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. శరీరాన్ని నిదానంగా
ఈ విధంగా పూర్వోత్తానాసనాన్ని 5 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సుఖాసనానికి వచ్చి మేరుదండ ముద్ర. ఈ ప్రాణాయామాన్ని సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ చేయవచ్చు. 2 చేతుల్ని సమాంతరంగా ఉంచి 4 వ్రేళ్ళని వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద మడవాలి. బొటన వ్రేళ్ళని సాధ్యమైనంత వెనక్కి లాగిపట్టి ఉంచాలి. ఈ ముద్రని అరిచి ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళపైన ఉంచి వెన్ను నిటారుగా ఉంచుకొని మెడ తల స్ట్రైట్గా నిటారుగా ఉండాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. ఈ విధంగా ప్రాణాయామం చేస్తూ శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. 4 వేళ్ళు రిలీజ్ చేసి సహజంగా ఉండాలి. ఈ విధంగా 30 నుంచి 50 సార్లు చేసినట్లయితే కనుక స్పాండిలైటిస్ అతి తక్కువ రోజుల్లో దీని నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చు. చూసారు కదండి, ఈ పూర్వోత్తానాసనాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా 5 సార్లు మీరు సాధన చేస్తూ ఈ మేరుదండ ముద్ర ప్రాణాయామాన్ని రోజుకి 50 సైకిల్స్, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పూరక కుంభక రేచక శూన్యక కలిపితే 1 సైకిల్, ఇలాంటివి 50 సైకిల్స్ క్రమం తప్పకుండా చేసినట్లయితే 10 రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి మార్పును మీరు గమనించగలుగుతారు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎగ్జిమాతో బాధపడుతున్నప్పుడు గరిక పసుపును సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే ఎగ్జిమా బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.